హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను కూడా రై ప్రసాదం చేసి ఇక్కడ అప్లోడ్ చేశానండి. స్టవ్ మీద మందపాటి గిన్నెలో 1 ప్యాకెట్ అంటే 500 ml అంటే హాఫ్ లీటర్ హోల్ మిల్క్ పోసానండి. పోసి మరిగించాను. పాలు మరగడం స్టార్ట్ అయ్యాక 250 grams అంటే పావు కేజీ బియ్యం తీసుకునండి. రా రైస్ కడగలేదు. నేను ఈ ప్రసాదాన్ని ఎప్పుడు సూర్యనారాయణమూర్తి ప్రసాదం లాగా పచ్చి బియ్యంతో చేస్తాను. అది 3 గుప్పిళ్ళు వేసుకున్నాను. వేసుకున్నాక బాగా కలిపి మిగతా బియ్యం అంతా కూడా వేసేసాను. అంటే 1 లీటర్ పాలకి పావు కేజీ బియ్యం వేసాను అనమాట. మరుగుతుండగండి నేను అంత చిక్కటి పాలలోకి డైరెక్ట్గా వండకుండా కింద మాడకుండా టోటల్గా 2.5 to 3 cups ఆఫ్ వాటర్ వేసాను. అంటే హోల్ మిల్క్ కాబట్టి చప్పున మాడే ఛాన్స్ ఉందని అలా వాటర్ కూడా యాడ్ చేసి కలుపుతూ కుక్ చేశానండి. ఈ మరుగుతున్న పాల్లోకి ఫ్యూ స్టాండ్స్ ఆఫ్ కుంకుమ పువ్వు, సాఫ్రన్ కూడా వేసి కలిపాను అనమాట. లైట్గాను కుంకుమ పువ్వు కలర్ కూడా ఊజ్ అవుతుంది. బాగా కలుపుతూ బియ్యం చక్కగా ఉడికేలాగా మెత్తగా ఉడికేలాగా చూసుకోవాలండి. కాజ్ మెత్తగా అవుతే కానీ మనం దీనిలోకి బెల్లం వేయం. అందుకు ఈసారి గిన్నె తీసి పక్కన పెట్టి చిన్న ప్యాన్లో నెయ్యి వేసి, ఆవు నెయ్యి వేసి దానిలో క్యాష్యూస్ వేసి వేపాను. కొంచెం వేగాక దానిలో కూడాను రైజిన్స్, ద్రాక్ష, ఎండు ద్రాక్ష కలిపి వేసి వేయించి పక్కన పెట్టాను. ఒక్క రవ్వ కొంచెం ఎక్కువగా వేగింది. ఇప్పుడు మళ్ళీ బౌల్ స్టవ్ మీద పెట్టి బాగా ఉడికిందా లేదో చూసుకొని ఇంకా కొంచెం మెత్తగా అయ్యేలాగా వాటర్ వేసి దానిలో 1.5 cups ఆఫ్ బెల్లం కూడా వేసాను అన్నమాట. బాగా కరిగేలాగా కలిసిపోయేలాగా బాగా కలిపి తర్వాత మ్యాషర్ తోటి మ్యాష్ చేశాను. మెత్తగా అయ్యేలాగా ఉడికించాలి. బాగా ఉడికాక దానిలో మనం వేయించి ఉంచుకున్న జీడిపప్పు, రైజిన్స్, ఎండు ద్రాక్ష మిశ్రమం ఉంది కదా, అది హాఫ్ వేసుకుంటామండి. హాఫ్ వేసుకుని ఉడికిస్తాం. ఇక్కడ ఒక్క రవ్వ కొంచెం ఎక్కువగా వేగిందండి. ఇంకా బాగా ఉడికిపోయిందండి. ఉడికిపోయిందో లేదో చూసుకున్నాక దానిలో మరోసారి మ్యాష్ చేసేసి దానిలో ఈసారి మనం నెయ్యి వేసుకుంటాము. నెయ్యి మటుకు సమృద్ధిగానే వేస్తామండి. ఇందాక రైజిన్స్ అవి వేయించడానికి దాదాపు 3 tablespoons నెయ్యి వాడాము. మళ్ళీ ఇప్పుడు కూడాను అప్రాక్సిమేట్లీ 4 tablespoons ఆఫ్ నెయ్యి వాడాను. ఈసారి యాలక్కాయలు ఒక 4-5 యాలక్కాయలు తీసుకుని పొడి చేసి పెట్టుకుని దాన్ని కొంచెం ఒక రవ్వంతా పచ్చకర్పూరాన్ని, అంటే తినే పచ్చకర్పూరం ఉంటుంది కదా, దాన్ని వేసుకుని బాగా కలిపి పెట్టాలి. పచ్చకర్పూరం చాలా తక్కువ వాడాలండి. ఎక్కువ వాడితే చేదు వస్తుంది. జస్ట్ ఒక చిన్న చిటికెడు కంటే తక్కువ మెత్తగా చేసేసి దాన్ని ఇందులో వేసి కలపాలి. ఉడికిపోయింది కదండి. ఇంకా కొంచెం యాలక్కాయల పొడి ఉంటే వేసేసాను. వేసేసి బాగా కలిపేసి స్విచ్ ఆఫ్ చేసేసాను. స్విచ్ ఆఫ్ చేసేసాక ఇందాక పక్కన ఉంచుకున్నాం కదండి వేయించిన జీడిపప్పు, ఎండు ద్రాక్ష, రైజిన్స్, ఆ మిశ్రమంతా దానిలో వేసి కది తిప్పేసి మీకు కావాలంటే ఇంకో స్పూన్ నెయ్యి వేసుకుని మూత పెట్టేసుకోవాలండి. చాలా యమ్మీగా ఉంటుందండి ఈ ప్రసాదం. ఇది తిరుప్పాపైలో చేసే ప్రసాదం. ఇది కూడా రై ప్రసాదం.